సాగునీరు, ఎరువుల సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో జరుగుతున్న పనులపై ఆరా తీయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, సర్పంచులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విజయన్న మాట్లాడుతూ రైతుల అవసరానికి మించి యూరియా, DAP ఎరువులను వినియోగించడం వల్ల భూసారం క్రమంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎకరానికి అరబస్తా యూరియా కూడా వినియోగించేవారు కాదని, ప్రస్తుతం అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా ఎరువులు వాడడం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. గ్రామంలో సర్పంచులు, వ్యవసాయ అధికారులు, రైతులు సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు మరింతగా అలవర్చుకోవాలని, రైతుల వేదిక ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు మరింతగా అనుసరించాలని, రైతుల వేదికల ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇది ఫస్ట్ సమావేశం కావాలి. సర్పంచులంతా కూడా కొత్తగా తెలిసిన చాలా వరకు అవగాహనతో మాట్లాడడం జరిగింది. మరి అధికారులు కూడా ఇటువంటి సమావేశాలు వచ్చినప్పుడు పూర్తి సమాచారం అంటే క్షేత్రస్థాయి మీరు పర్యటించి ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏమేమి సమస్యలు పరిష్కరించాం, అంటే ఏం సమస్యలు పరిష్కరించేవి ఉన్నాయి అనేక విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ అంశం మీద మాట్లాడినా కూడా మన అంశం మీద సమాధానం చెప్పే విధంగా అధికారులు కూడా పూర్తిగా సిద్ధంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ఏదైతే మనం జరిగినటువంటి వ్యవసాయ శాఖ కానీ, అదేవిధంగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ కానీ, ఆరోగ్యం కానీ మనం దాదాపు